ఈ బైబిల్ తరగతి యొక్క ఈరోజు అంశం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, బైబిల్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదివి పరిశీలన చేసి అధ్యయనము చేసేలా ప్రతి ఒక్క క్రైస్తవుడిని ప్రోత్సహించాలనేదే నా ఈ సందేశము, నా ప్రయత్నము. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు బైబిల్తో సమయము తగ్గిపోయింది. దేవుని యొక్క వాక్యముతో మనము సమయాన్ని వెచ్చించలేకపోతూ ఉన్నాము, చదవలేకపోతూ ఉన్నాం. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు తెలుసుకుని బైబిల్ని ఎలా అధ్యయనం చేయాలి, అధ్యయనం చేయాలంటే మనకు ఉండవలసిన క్వాలిటీస్ ఏవైతే ఉన్నావో వాటిని చక్కగా నేర్చుకుంటే ఆధ్యాత్మిక జీవితంలో బైబిల్ యొక్క విలువ మనకు తెలిసినప్పుడు మనము దేవుని యొక్క మార్గము నుండి కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోకుండా మన విశ్వాస జీవితము చక్కగా ఫలభరితముగా ఫలవంతముగా మారేలా మనము చక్కగా మన లైఫ్ని మనము ముందుకు నడిపించుకోవచ్చు. కాబట్టి పర్సనల్ ప్రిపరేషన్ ఇన్ బైబిల్ స్టడీ, బైబిల్ అధ్యయనంలో వ్యక్తిగత సన్నద్ధత అనే సందేశాన్ని ఈరోజు మనం వినబోతూ ఉన్నాం. ఐ రిపీట్, బైబిల్ అధ్యయనంలో వ్యక్తిగత సన్నద్ధత, ఇన్ ఇంగ్లీష్ పర్సనల్ ప్రిపరేషన్ ఇన్ బైబిల్ స్టడీ. ఇంతకుముందు చెప్పినట్లుగా అనేక మంది కేవలము సంఘాల్లో వాక్యాలు వింటూ ఉన్నారు, యూట్యూబ్లో వాక్యం వింటూ ఉన్నారు. ఎవరో ఒక సేవకుడు వాక్యాన్ని వివరిస్తే వాక్యం వినడమే కానీ దేవుడిచ్చిన అత్యంత అమూల్యమైన బైబిల్ గ్రంథం ఏదైతే ఉన్నదో ఆ బైబిల్ గ్రంథాన్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బైబిల్ని చదవడం లేదు, బైబిల్ని ధ్యానించడం లేదు, బైబిల్ని పరిశీలన చేయడం లేదు, బైబిల్ని అధ్యయనం చేయట్లేదు. మనకు గనక మన లైఫ్లో వ్యక్తిగత సన్నద్ధత గనక లేకపోతే, పర్సనల్ ప్రిపరేషన్ గనక లేకపోతే ఆత్మీయ జీవితం ఏమాత్రము కూడా వృద్ధిలోనికి వచ్చే అవకాశం ఉంది. కేవలము సంఘాల్లో చెప్పే వాక్యం మాత్రమే విని బ్రతుకును సంపూర్ణంగా మార్చుకున్నట అసాధ్యము. నిత్యము కూడా దేవుడు మనతో సహవాసమును కలిగి ఉండాలని, నిత్యము కూడా దేవుడు బైబిల్ ద్వారా మనతో మాట్లాడాలని ఆయన ఎంతగానో ఆసక్తి కలిగి మానవుని వైపు చూస్తూ ఉంటే, మనిషి వివిధ తంత్రముల చేత తన్ను తాను బిజీ చేసేసుకుని దేవుని యొక్క వాక్యమును ఎంత మాత్రము కూడా చదవలేని పరిస్థితుల్లో ప్రజెంట్ క్రిస్టియన్ అండ్ అలాగే క్రిస్టియానిటీ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది బైబిల్ చదవలేకపోవడానికి గల కారణాల్లో కొన్ని కారణాలు చెబుతాను, కొన్ని రీజన్స్ చెబుతాను. ఆ రీజన్స్లో మనము మన క్రియలు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకుందాం. చాలా ప్రాముఖ్యమైన విషయము. కాబట్టి ఎంతసేపు కూడా వాక్యాలు, వర్తమానాలు, సందేశాలు వినేవారు మాత్రమే కాకుండా దేవుని యొక్క మనసు, దేవుని యొక్క లేఖ, ఈ బైబిల్ గ్రంథం ఏదైతే ఉన్నదో ప్రేమ లేఖ అంటారు కదా, ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చదవగలిగే స్థితిలోనికి మనం రావడానికి, ప్రోత్సాహకరంగా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి, ప్రేరేపించడానికి ప్రతి ఒక్కరు కూడా బైబిల్లోనికి ప్రవేశించి దేవుని యొక్క వాక్యమును వినేలా మిమ్మల్ని ప్రోత్సహించాలని ఈ మాటలు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినవలసిందిగా కోరుచున్నాను. బైబిల్తో మనము సమయాన్ని గడపలేకపోవడానికి గల అనేకమైన కారణాల్లో మొదటి కారణం ఏంటంటే, మొదటి కారణము నేటి క్రైస్తవులు వినడానికి మాత్రమే పరిమితం అవడం వలన వ్యక్తిగత సన్నద్ధత ఉండడం లేదు. ఈరోజు అనేక మంది ఎలా ఉన్నారనంటే కేవలం వినడము మాత్రమే. దానిలో కొందరు సత్యం వింటున్నారు, కొందరు అసత్యం వింటున్నారు, కొందరు దుర్బోధలు వింటున్నారు. రకరకాల బోధలు విని తమ ఆత్మీయ జీవితాలను తమకు తాముగా పొడుచుకునే వారిని కూడా మనం క్రిస్టియన్లో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, స్వయముగా అధ్యయనం చేయకుండా కేవలము ఇతరుల బోధనలపై మాత్రమే ఆధారపడితే మనము మన లైఫ్లో వ్యక్తిగత సన్నద్ధత పర్సనల్ ప్రిపరేషన్ అనే దానికి అవకాశం ఉండదు. ఎంతసేపు కూడా ఇతరులు చెప్పాలి, నేను వినాలి, వారు చెప్పాలి, నేను వినాలి, ఆయన చెప్పాలి, నేను వినాలి, ఇదే ఆలోచనలో ఉన్నారు. కానీ నేను కూడా బైబిల్ చదవాలి, నా చేతిలో కూడా బైబిల్ ఉంది, దేవుడు నాతో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడని ఆలోచన కలిగి ఈరోజు క్రైస్తవుడు బైబిల్ జోలికి రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వినడానికి మాత్రం ఈరోజు అనేక మంది పరిమితమైపోతున్నారు. ఇది మొదటి పాయింట్. ఇక రెండో పాయింట్ చూస్తే వాక్య ప్రాముఖ్యతను అనేక మంది ఈరోజు గుర్తెరగడం లేదు. వాక్యం యొక్క ఇంపార్టెన్స్ని ఈరోజు అనేక మంది గుర్తించడం లేదు. అందుకే ఈరోజు ఒకవేళ మనము
బైబిల్లో ఏముంది, బైబిల్ చదవడం వల్ల మనకి ఏం మేలు కలుగుతుంది, బైబిల్ని అధ్యయనం చేయడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, దీని యొక్క ప్రాముఖ్యత కనుక మనకు అర్థమైతే మనం చదవకుండా ఉండలేం ప్రియులారా. ఈరోజు మనం వాక్యం చదవట్లేదు. ఈరోజు ఆదివారం తెరిచిన బైబిల్ మరలా ఆదివారం మాత్రమే తెరవబడుతూ ఉన్నది. ఆదివారం మనం సంఘంలో తెరిచిన ఈ బైబిల్ మరలా ఆదివారం తీసుకెళ్ళి అక్కడ మాత్రం మనం ఓపెన్ చేయగలుగుతున్నామంటే మిగిలిన దినాలలో మన లైఫ్లో బైబిల్కి మనం ఏమాత్రం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే వాక్యం యొక్క ప్రాముఖ్యత ఈరోజు అనేక మంది క్రైస్తవులకు అర్థం కావట్లేదు కదా. బైబిల్ అధ్యయనం అనేది ఆత్మీయ ఎదుగుదలకు ఎంత ప్రాముఖ్యమో ఈరోజు సగటు క్రైస్తవుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. అందుకే ఈరోజు బైబిల్ని ఎవరూ తెరవట్లేదు, బైబిల్ని ఎవరూ చదవట్లేదు, బైబిల్ని ఎవరూ పరిశీలన చేయట్లేదు, బైబిల్ని ఎవరు కూడా అధ్యయనం చేయట్లేదు. వ్యక్తిగతంగా బైబిల్ని చదివి ఆధ్యాత్మిక జీవితాన్ని ఎవరు కూడా కట్టుకోలేకపోతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వాక్యం యొక్క ప్రాముఖ్యతను గుర్తించకపోవడమే. ఇక మూడవ పాయింట్ చూస్తే ఈరోజు అనేక మందికి ఆత్మీయ ఆకలి లేకపోవడము. ఆత్మీయ ఆకలి. శరీరానికి మనం 3 పూటలు తింటాం. ఉదయం లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ అని, మధ్యాహ్నం లంచ్ అని, రాత్రికి డిన్నర్ అని, మధ్య మధ్యలో జ్యూసులని, కాఫీలని, టీలని, స్నాక్స్ అని రకరకాల ఫుడ్ను మనం శరీరానికి ఇస్తాం కదా. మరి ఆత్మకు ఆకలి వేయడం లేదా? అక్షయ ఆహారం అన్నాడు, జీవాహారం అన్నాడు, సజీవ వాక్యం అన్నాడు. మనలను సజీవముగా ఉంచే దేవుని వాక్యాన్ని మనం ఎందుకు చదవలేకపోతున్నాం అంటే దానికి అర్థము ఆకలి వేయట్లేదు. శరీరానికి ఆకలి వేయకపోతే ఏం చేస్తాం చెప్పండి? డాక్టర్ గారు ఆకలి వేయట్లేదు, ఏమైనా మందులు రాయండి అని అంటాం. మరి ఆత్మకు ఆకలి లేకపోతే మనం దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాం? అసలు ఈ ఆత్మకు ఒక ఆకలి ఉంటుంది, వాక్యం యొక్క ఆకలి ఉంటుంది, వాక్యం అనే ఆకలి ఉంటుందనే విషయం కూడా ఈరోజు క్రైస్తవుడు అసలు ఏమాత్రం కూడా బుర్రలో పెట్టుకోవట్లేదు. చూడండి ఎంత విచిత్రమో, ఎంత సిగ్గుచేటు ఇది మనం గమనించగలగాలి. శరీరానికి 3 పూట్ల కుమ్మేస్తున్నాం కదా, ఆత్మకు మనం ఎంత వాక్యాన్ని ఇవ్వగలుగుతున్నాం, ఎంత ఆహారాన్ని ఇవ్వగలుగుతున్నాము? కేవలం శరీరము సజీవంగా ఉంటే సరిపోద్దా? శరీరం బలంగా ఉంటే సరిపోతుందా? ఆత్మ బలంగా ఉండాల్సిన అవసరం లేదా? శరీరం యొక్క బలము కొరకు, శరీరం యొక్క శక్తి కొరకు ప్రతిరోజు 3 పూట్ల మనం తింటూ ఉన్నాము కదా. ఆత్మ యొక్క బలము కొరకు, ఆత్మ యొక్క శక్తి కొరకు కేవలం ఆదివారం సంఘంలో చెప్పే ఆ గంట ప్రసంగం సరిపోతుంది అనుకుంటున్నారా? ఆ గంట ప్రసంగంతోనే మిగిలిన వారం అంతా కూడా మన లైఫ్లో మనము పరిశుద్ధంగా జీవించడానికి కేవలం ఆ గంట సరిపోతుందా? మిగిలిన దినాల్లో మనం వాక్యాన్ని ఎందుకు చదవలేకపోతూ ఉన్నాం? మిగిలిన దినాల్లో మనం పర్సనల్గా ఎందుకు బైబిల్ మనం ధ్యానించలేకపోతున్నాం, అధ్యయనం చేయలేకపోతూ ఉన్నాం? దానికి కారణం ఏంటంటే ఆత్మకు ఆకలి లేదు, ఆకలి కలగట్లేదు కదా. అక్షయాహారం అన్నాడు కదా, అక్షయ ఆహారం అన్నాడు. ఆహారమును మనం ఎందుకు భుజించలేకపోతూ ఉన్నాం? మొదటిది, ఈరోజు అనేక మంది వినడానికి మాత్రమే పరిమితం అవడం వల్ల బైబిల్ అధ్యయనంలో మనుషులు విశ్వాసులు ఉండట్లేదు. రెండవది, అనేకులకు వాక్యం యొక్క ప్రాముఖ్యతను గుర్తించట్లేదు. మూడవది, ఆత్మీయ ఆకలి లేకపోవడం వల్ల ఈరోజు పర్సనల్ బైబిల్ అధ్యయనం అనేది లేని స్థితిని మనము చూస్తూ ఉన్నాం. ఇక నాలుగో పాయింట్ చూస్తే ఈరోజు క్రైస్తవుడు లోక సంబంధమైన వ్యాపకాలలో చిక్కుకున్నాడు. లోక సంబంధమైన వ్యాపకాల వలన బైబిల్ని అధ్యయనం చేయలేని స్థితిలో క్రైస్తవులు అనేక మంది బ్రతుకుతున్నారు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, టీవీ కార్యక్రమాలు ఉన్నాయి కదా, క్రీడలు ఉన్నాయి, క్రికెట్ అని, ఫుట్బాల్ అని, రకరకాల క్రీడలన్నీ కూడా టీవీ ద్వారా, ఫోన్ ద్వారా మనం చూడగలుగుతున్నారు. సోషల్ మీడియా ఉంది, అందులో యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది కదా, వాట్సాప్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ట్విట్టర్ ఉంది. రకరకాల సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు అయితే మనిషి చూస్తున్నాడు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని చదవలేకపోతున్నాడు. చూడండి, టీవీలో వచ్చేవన్నీ చూస్తూ ఉంటాం, సెల్ ఫోన్లో వచ్చేవన్నీ చూస్తూ ఉంటాం, యూట్యూబ్లో వచ్చేవన్నీ చూస్తూ ఉంటాం, తరచుగా వైరల్ అవుతున్న ప్రతి వీడియో మనం చూస్తూ ఉంటాం కదా. లోక సంబంధమైన ప్రతి దానికి మనం సమయాన్ని కేటాయించగలిగాము, కానీ మన డేలో
చక్కగా వాటికి మనం సమయాన్ని కేటాయించగలుగుతున్నాం. ఎప్పుడు సమయం దొరికినా వాటితో మనం టైంపాస్ చేస్తున్నాం. కానీ దేవుని యొక్క గ్రంథం ఒకటి ఉన్నది కదా, ఈ గ్రంథాన్ని మనం చదవాలనే ఆలోచన ఈరోజు అనేక మంది క్రైస్తవులకు లేదు. చూడండి, దానికి కారణం ఏంటంటే లోక సంబంధమైన వ్యాపకాలు ఎక్కువైపోయాయి. ఇది 4వ పాయింట్. ఇక 5వ పాయింట్, బైబిల్ని మనము వ్యక్తిగతంగా ధ్యానించలేకపోవడానికి గల కారణాల్లో 5వ పాయింట్ ఏంటంటే సోమరితనం వల్ల ఈరోజు అనేక మంది బైబిల్ని చదవట్లేదు. బైబిల్ చదవాలంటే అంత ఈజీగా మనము చదవలేం. బైబిల్ మనం చదవాలంటే కదా కృషి, పట్టుదల, కదా నిరంతర కృషి అవసరం. మరి సోమరికి నేర్చుకోవాలన్న తపన ఉంటుందా? సోమరి ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు చెప్పండి? ఎప్పుడు బెడ్ దొరుకుతుందా, ఎప్పుడు టైం దొరుకుతుందా, ఎప్పుడు నిద్రపోదామా, ఎప్పుడు రిలాక్స్ అయిపోదామా, ఎప్పుడు రెస్ట్ తీసుకుందామా. మనిషికి రెస్ట్ ఉంది, రిలాక్సేషన్ ఉంది, బెడ్ ఉంది, పరుపు ఉంది, నిద్ర అనే ఆయుధం ఉంది. కానీ దేవుని యొక్క వాక్యం చదవాలనే ఆలోచన లేదు. చూడండి, సోమరితనం కలిగిన వారు, సోమరిపోతులు ఎవరైతే ఉన్నారో వారు బైబిల్ని వారి లైఫ్లో తెరవనంటే తెరవరు. గమనించగలగాలి. మొదటిది వినడానికి మాత్రమే పరిమితం అవడం వలన బైబిల్ని అధ్యయనం చేయలేకపోతున్నారు, చదవలేకపోతున్నారు. వాక్య ప్రాముఖ్యతను గుర్తించలేకపోవడం వల్ల, వాక్యం ఎంత గొప్పదో, వాక్యం వల్ల మనకు ఏ మేలు కలుగుతుందో అనే వివరణ ప్రాముఖ్యత తెలియకపోవడం వల్ల అనేక మంది ఈరోజు బైబిల్ని అధ్యయనం చేయలేకపోతున్నారు. అలాగే 3వది, ఆత్మీయ ఆకలి లేకపోవడం వల్ల బైబిల్ అక్షయ ఆహారాన్ని భుజించలేకపోతూ ఉన్నారు. అలాగే 4వది, లోక సంబంధమైన వ్యాపకాలు, సోషల్ మీడియా కానీ, టీవీలు కానీ, రకరకాల ఈ మీడియా ఉండడం వల్ల, మరి ఈ కార్యక్రమాల వల్ల బైబిల్ మనం చదవలేకపోతూ ఉన్నాం. అలాగే సోమరిపోతనము, బద్ధకము, ఈ లేజినెస్ వలన కూడా బైబిల్ని చదవలేకపోతున్నారు. బైబిల్ చదవడం అంటే ఏదో ఆషామాషిగా చదవడం కాదు, కష్టపడాలి. ఎంత కష్టపడితే బైబిల్ మనకు అంత అర్థమవుతుంది. కాబట్టి సోమరితనాన్ని, బద్ధకాన్ని తీసివేసి బైబిల్ చదవడానికి మనము ముందుకెళ్ళాలి. అలాగే 6వ పాయింట్ చూస్తే సమయ నిర్వహణ లోపము. మన డేలో రోజువారీ పనులకు టైం ఉంది, ఉద్యోగమునకు టైం ఉంది, కుటుంబ సభ్యులతో ముచ్చటించడానికి సమయం ఉన్నది, కుటుంబ బాధ్యతలకు సమయం ఉన్నది. అన్ని విషయాల కొరకు మనం సమయాన్ని కేటాయిస్తాము. కానీ ఆడుకోవడానికని, ఫోన్ చూసుకోవడానికి, తినడానికి, పడుకోవడానికి, కదా ఉద్యోగానికి, రోజువారీ పనులకు, కుటుంబ బాధ్యతలకు, కుటుంబ సంబంధాలకు అన్నింటికీ మనం సమయం ఇస్తాము. కానీ సమయాన్ని మనము ఏర్పాటు చేసుకుంటున్నాము. కానీ వాక్యాన్ని అధ్యయనం చేయడానికి, వాక్యాన్ని చదవడానికి మనము సమయాన్ని మనము కేటాయించలేకపోతూ ఉన్నాం. అందుకే 6వ పాయింట్, సమయ నిర్వహణ లోపం. టైంని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ టైంకి మనము బైబిల్ చదవడానికి ఒక సమయాన్ని మనం కేటాయించుకోవాలి. పొద్దున కొంతసేపు అని, లేదా రాత్రి కొంతసేపు అని, లేదంటే మధ్యాహ్న కాల సమయంలో మనకు ఏదైనా టైం దొరికితే ఆ టైంలో బైబిల్ చదవాలి, ధ్యానించాలనే ఆలోచన మనిషికి లేకపోవడం వల్ల కూడా ఈరోజు మనిషి బైబిల్కి టైంని కేటాయించలేదు, ఇవ్వడం లేదు కూడా. అనేక మంది ఈరోజు బైబిల్కి వాళ్ళ షెడ్యూల్లో టైం లేదు. చూడండి, బైబిల్ స్టడీకి టైం ఉండదు, బైబిల్ చదవడానికి టైం ఉండదు, ఇలాంటి బైబిల్ తరగతులకు, బైబిల్ని నేర్చుకునే ఇలాంటి కూడికలకు కూడా మనకు టైం ఉండదు. చూడండి, టైం ఇవ్వలేకపోతున్నాం మనము. ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతిదానికి టైం ఇచ్చాం, ప్రతిదానికి, పనికొచ్చేదానికి టైం ఇచ్చాం, పనికిరాని వాటికి కూడా టైం ఇచ్చాము. కానీ బైబిల్ ధ్యానమునకు మనము సమయం ఇవ్వలేని భక్తిలో మనం ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది 6వ పాయింట్, సమయ నిర్వహణ లోపం వలన బైబిల్ అధ్యయనంలో మనం లేము. ఇక 7వ పాయింట్ చూస్తే ఈరోజు అనేక మంది క్రైస్తవులు, గమనించండి, పాపాన్ని అంటు పెట్టుకోవడం వల్ల బైబిల్ని ధ్యానించలేకపోతున్నారు. ఎప్పుడూ పాపం చేసేవాడు బైబిల్ దగ్గరికి ఏమొస్తాడు చెప్పండి? సాతాను యొక్క హస్తాల్లో చిక్కుకున్నవాడు, సాతాను చేత నడిపింపబడుతూ ఉన్నవాడు, సాతాను యొక్క ఆలోచనలు కలిగి ఉన్నవాడు బైబిల్ని ఏం చదువుతాడు చెప్పండి? అందుకే అనేక లోక సంబంధమైన, అపవాది సంబంధమైన, కదా ఈ పాపములో మనిషి చిక్కుకోవడం వల్ల, కదా బైబిల్ ఏదైతే పాపాల గురించి చెప్పిందో ఆ పాపాల్లో మనిషి చిక్కుకొని పోవడం వల్ల, ఆ పాపాలను అంటుపెట్టుకోవడం వల్ల ఈరోజు మనిషి దేవుని గ్రంథాన్ని చదవడానికి టైంని కేటాయించలేకపోతూ ఉన్నాడు. ఇది 7వ పాయింట్. ఇక 8వ పాయింట్ మనం చూస్తే క్రమశిక్షణ లేకపోవడం వలన. డిసిప్లిన్ కావాలి. బైబిల్ చదవడం అంటే ఏదో చదివేసాం, పక్కన పెట్టేసాం, చదివేసాం, తిప్పేసాం, పేజీలు తిప్పడం కాదు బైబిల్ చదవడం అంటే.
ఏదో అనుకుని చదువుకుంటూ వెళ్ళిపోయేది కాదు బైబిల్ చదవడం అంటే. లోకంలో ఉన్న పుస్తకాలు చదివినట్టు చదవడం కాదు బైబిల్ చదవడం అంటే. బైబిల్ చదవడం అంటే నీకు ఇష్టం ఉంటే చదువు, ఇష్టం లేకపోతే చదవకు అనేది కాదు బైబిల్ చదవడం అంటే. బైబిల్ చదవడానికి డిసిప్లిన్, క్రమశిక్షణ చాలా అవసరం. నిరంతరం కూడా ప్రణాళిక వేసుకుని షెడ్యూల్ వేసుకోవాలి. రోజులో ఇంత టైము, రోజులో ఇన్ని అధ్యాయాలు, రోజులో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను చదవాలని షెడ్యూల్ వేసుకుని మరి చక్కగా మనం చదవాలి. మనం ఏం చేస్తామంటే ఈ మోటివేషన్ వలన, ఈ ప్రేరేపణ వలన కొద్దిసేపు చదువుతాం, ఒకరోజు చదువుతాం, తర్వాత రోజు మళ్ళీ బైబిల్ చదవడానికి రెస్ట్ ఇచ్చేస్తాం. ఒకరోజు చదివి మరొక రోజు చదవకుండా ఉంటే అది బైబిల్ అధ్యయనం అనరు ప్రియ దేవుని బిడ్డలారా. బైబిల్ అధ్యయనం అనేది నిరంతరము మన లైఫ్లో జరగవలసిన నిరంతర క్రియ. ఈ నిరంతరం ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరికి డిసిప్లిన్ ఉంటుందో వారికి నిరంతరం కష్టపడతారు. ఏ పనిని మీరు గమనించండి, నిరంతరము క్రమశిక్షణ కలిగి పని చేస్తేనే ఆ పనిలో, ఆ ప్రయత్నంలో మనము సక్సెస్ అవ్వగలం. మనకి ఇష్టం ఉన్నప్పుడు చేద్దాము, మనకు టైం ఉన్నప్పుడు చేద్దాం, టైం లేకపోతే మానేద్దాం అనుకుంటే అది ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏదైనా సరే డిసిప్లిన్గా చేస్తేనే సక్సెస్, ఫలాలు పొందుకుంటాం, ఫలభరితముగా మన జీవితం మార్చబడుతుంది. కాబట్టి ఇలాంటి రీజన్స్ ఏవైతే ఉన్నావో ఈ రీజన్స్ను మనం చాలా జాగ్రత్తగా అధిగమించగలగాలి. ఈరోజు బైబిల్ స్టడీలో అనేకులు రాకపోవడానికి గల కారణం ఏంటంటే వాక్యం వినడానికి మాత్రమే పరిమితం అయిపోతూ ఉన్నారు కదా. వాక్యం యొక్క ప్రాముఖ్యతను గుర్తించలేకపోతూ ఉన్నారు. ఆత్మీయ ఆకలి లేకపోవడం వల్ల వాక్యాన్ని నిరంతరం కూడా చదవలేకపోతూ ఉన్నారు. లోక సంబంధమైన వ్యాపకాలు, టీవీలని, ఫోన్లని, రకరకాల వ్యాపకాల వలన బైబిల్ని అధ్యయనం చేయలేకపోతున్నారు. పర్సనల్గా సోమరిపోతనంతో ఉండడం వల్ల బైబిల్ చదవలేకపోతున్నారు, అధ్యయనం చేయలేకపోతున్నారు. వాక్యం చదవడానికి సమయాన్ని కేటాయించలేకపోవడం వల్ల, సమయ నిర్వహణ లోపం వలన కూడా బైబిల్ని ఈరోజు అనేక మంది చదవలేకపోతున్నారు. కొంతమంది అయితే క్రైస్తవ్యులకు వచ్చి కూడా పాప జీవితాన్ని కొనసాగించడం వల్ల కూడా బైబిల్కి అనేక మంది దూరంగా ఉంటున్నారు కదా. మరికొంతమంది డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఒకరోజు చదువుతారు, 2 రోజులు చదువుతారు, తర్వాత 3వ రోజు మానేస్తారు. ఇలా ఉంటుందనంటే డిసెంబర్ 31 వచ్చిందా, ఆ డిసెంబర్ ఎండింగ్ నుంచి అనుకుంటారు జనవరి 1 నుంచి ఎలాగైనా సరే బైబిల్ మొత్తం చదివేయాలనుకుంటారు. జనవరి 1 వస్తుంది కదా, బైబిల్ మొత్తం చదివేయాలి. సంవత్సరం అంతా కూడా ఏదో సంవత్సరంలో బైబిల్ చదివే ఒక క్యాలెండర్ ఉంటుంది అన్నమాట. ఈ రిఫరెన్స్ నుంచి ఈ అధ్యాయం నుంచి ఈ అధ్యాయం వరకే. ఆ ప్రారంభంలో ఒక వారము 10 రోజులు చదువుతారు, తర్వాత వేరే పనులకు వెళ్ళిపోతారు, వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతారు, వేరే క్రియల్లోకి వెళ్ళిపోతారు. తద్వారా బైబిల్ చదవడానికి సమయాన్ని ఇవ్వని క్రైస్తవులను ఈరోజు మనం అనేక మందిని చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుడు ప్రతిరోజు కూడా మనతో సహవాసము కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మరి మనం ఆయనతో సహవాసములో లేకపోతే ఎలా? ఆయన సహవాసమునకు మనము మన లైఫ్ని, మన సమయాన్ని మనము వెచ్చించకపోతే ఎలా? బైబిల్ అధ్యయనం చేయకపోతే దేవునితో మనం ఎలాంటి సహవాసమును మనం కలిగి ఉండగలము చెప్పండి? అధ్యయనం చేయాలి కదా. అధ్యయనం చేయకపోతే మన లైఫ్ ఎక్కడ అభివృద్ధి చెందుతుంది కదా. బైబిల్ అధ్యయనం చేయడం వల్ల ఆత్మీయ విశ్వాస జీవితం ఏదైతున్నదో ఆ విశ్వాస జీవితము ఫలవంతంగా మారుతుంది. కాబట్టి బైబిల్ సన్నద్ధతలో, బైబిల్ అధ్యయనంలో వ్యక్తిగత సన్నద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మరి ఖచ్చితంగా మనం బైబిల్ని అధ్యయనం చేయాలనే ఈ విషయాల లేఖన ఆధారంగా ఎలా మనము బైబిల్ని అధ్యయనం చేయాలి, ఏ కారణాలను బట్టి మనం బైబిల్ని అధ్యయనం చేయాలో ఇక మనము సందేశంలోనికి మనం వెళ్దాం ప్రియులారా. బైబిల్ అధ్యయనంలో వ్యక్తిగత సన్నద్ధత ఎలా ఉండాలి అనే సందేశంలో మొదటి పాయింట్గా ఒక విషయాన్ని చూద్దాం. మనము బైబిల్ చదివి విశ్వాసంలోనికి రావడం వేరు, విశ్వాసంలోనికి వచ్చి నిరంతరము కూడా మానకుండా బైబిల్ని అధ్యయనం చేయడం వేరు. నోట్ దిస్ పాయింట్. విశ్వాసంలోనికి రావాలనంటే బైబిల్ చదవాలి. మన విశ్వాసంలోనికి రాకముందు, క్రీస్తుని అంగీకరించక మునుపు, ఆయన అంగీకరించడానికి మనం చదివిన బైబిల్ ఓకే. కానీ విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత అనేక రకాల శోధనలు, అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల కష్టాలు, అనేక రకాల ఉపద్రవాలు, శోధనలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మన లైఫ్లో యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత
మనము అత్యధికముగా ఇంకా ఎక్కువగా మనము వాక్యాన్ని మనము చదవగలగాలి. కాబట్టి యేసుక్రీస్తుపై విశ్వాసమును ఉంచి మనము బైబిల్ని అధ్యయనం చేయడము ప్రారంభించాలి. యేసు ప్రభు మీద విశ్వాసము లేకుండా అధ్యయనం చేస్తే ఏమాత్రం కూడా ఆత్మీయ జీవితానికి ప్రయోజనం లేదు. ఎందుకు ఈ పాయింట్ నేను చెబుతున్నానంటే, నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను అని ఎవరైతే అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావా, అనుదినము కూడా బైబిల్ని అధ్యయనం చెయ్యి. వాక్యం అదే చెబుతుంది. పర్సనల్ ప్రిపరేషన్ అనేది, పర్సనల్ రీడింగ్ అనేది, పర్సనల్ బైబిల్ స్టడీ అనేది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైన, దేవుడు ఇచ్చిన ఆజ్ఞపూర్వకమైన బైబిల్ని అధ్యయనం చేయడం అనేది ఆజ్ఞపూర్వకమైన హెచ్చరిక అని మనము గమనించాలి. మొదటి పాయింట్, యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచి బైబిల్ని వ్యక్తిగతముగా సన్నద్ధత కావాలి, వ్యక్తిగతముగా అధ్యయనం చేయాలి. విశ్వాసం లేకుండా అంటే క్రీస్తులోనికి రాకుండా, క్రీస్తులో లేని మనిషి బైబిల్ని ఎన్నిసార్లు చదివినా అంత ప్రయోజనం ఉండదు. ప్రకృతి సంబంధమైన మనిషి అన్నాడు. ప్రకృతి సంబంధమైన మనిషి వేరు, ఆత్మ సంబంధమైన మనిషి వేరు. మనం ఆత్మ సంబంధమైన మనుషులుగా ఉండాలంటే క్రీస్తునందు మనము విశ్వాసం ఉంచిన వారమై ఉండాలి. చూద్దాం, ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనం చూస్తే, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారు ఎవరైతే ఉన్నారో వారు ఆత్మ సంబంధమైన విషయాలను వారు అర్థం చేసుకోలేరు. ఆత్మ సంబంధమైన విషయాలు మనకు అర్థం అవ్వాలంటే దానిలో భాగంగా మనం బైబిల్ని అధ్యయనం చేసి, బైబిల్ని చదివి, పరిశీలన చేసి, అనేకమైన విషయాలను తెలుసుకుని, అనేకమైన శోధనలు మనము జయించగలిగి దేవునితో నిత్య సహవాసం మనం కలిగి ఉండాలంటే మనము యేసుక్రీస్తుపై విశ్వాసము ఉంచి మనము పర్సనల్గా వాక్యాన్ని మనము సన్నద్ధత కలిగి ఉండవలసిన అవసరత ఎంతో ఉంది. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు అంటే క్రీస్తు లేని మనిషి, యేసుక్రీస్తును కలిగి ఉండని వారు ఎవరైతే ఉన్నారో, రక్షణలోనికి రాని వారు ఎవరైతే ఉన్నారో వారు వాక్యాన్ని చదవడం వల్ల, అవసరమైతే కొంతమంది వాక్యాన్ని చదివి రక్షణలోనికి వచ్చిన వారు ఉన్నారు. కాకపోతే మీరు గమనించండి, రక్షణలోనికి వచ్చిన తర్వాత మీరు గమనించండి, రక్షణలోనికి రాకముందు వాక్యం చదివాం, ఓకే, దానివల్ల రక్షణ పొందాం, వెరీ గుడ్, దేవుని యొక్క కృపను బట్టి రక్షణ పొందాం. దానికంటే అధికముగా రక్షణలోనికి రాకముందు మనం ఎంతైతే బైబిల్ చదివామో, బైబిల్తో దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నామో, సాతాను యొక్క సహవాసం మనం విడిచిపెట్టి దేవుని యొక్క సహవాసంలోకి వచ్చిన తర్వాత మరి ఎక్కువగా మనం బైబిల్ని ధ్యానించగలగాలి. రక్షణలోనికి, విశ్వాసంలోనికి రాకముందు చదివిన దానికంటే విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత అనుదినము బైబిల్ని మనము చదువుతూనే ఉండాలి. అందుకే అన్నాను, మొదటి పాయింట్, యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచిన వారు బైబిల్ని ధ్యానించకుండా ఉండలేరు. యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచిన వారు, యేసుక్రీస్తును నమ్మిన వారు ఖచ్చితంగా అనుదినము బైబిల్తో సమయాన్ని కేటాయిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటి చెప్పండి? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అది దేవుడిచ్చిన ఆజ్ఞపూర్వకమైన హెచ్చరిక. అందులో వాగ్దానం ఉన్నది, అందులో ఒక నిబంధన ఉన్నది. మీరు దివారాత్రములు ధ్యానించండి, మీరు ధన్యులుగా మారుతారు. మనం ఎంతసేపు కూడా నాకు ధన్యతలు కావాలి, నాకు దేవుని ఆశీర్వాదాలు కావాలి, దేవుని దీవెనలు కావాలి, దేవుని యొక్క కాపుదలు కావాలి, దేవుని యొక్క నెమ్మది కావాలి, దేవుని యొక్క ఆదరణ కావాలని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము. కానీ దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించగలుగుతున్నామా? కాబట్టి పర్సనల్ ప్రిపరేషన్ ఇన్ బైబిల్ స్టడీలో
బైబిల్ అధ్యయనంలో వ్యక్తిగత సన్నద్ధతలో మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారమైతే ఖచ్చితంగా మన లైఫ్లో అత్యధికమైన సమయాన్ని మనము వాక్యాన్ని చదవడంలో, వాక్యాన్ని ధ్యానించడంలో, వాక్యాన్ని మనము అధ్యయనం చేయడంలో మన సమయాన్ని మనము వినియోగించగలగాలి. అదే కదా మనము మొదటి కీర్తన 2వ వచనంలో మనం చదువుకున్న మాట. అలాగే యెహోషువ గారితో కూడా దేవుడు మాట్లాడుతున్న ఒక మాట చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథములోని మొదటి అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రములను దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. విశ్వాసంలోనికి రాకముందు నువ్వు చదివిన బైబిల్ ఓకే, కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత నువ్వు బైబిల్ని విడిచిపెట్టి నీ లైఫ్ ఉండకూడదు. బైబిల్ని అధ్యయనం చేయకుండా, చదవకుండా నీ రోజు ముగియకూడదు. క్రమశిక్షణ కలిగి నువ్వు చదవాలనేది దేవుని యొక్క చిత్తము అని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు చేస్తారు పర్సనల్ ప్రిపరేషన్? ఎవరికి ఉంటుంది చెప్పండి? క్రీస్తు నుండి ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి వేరే ఆప్షన్ లేదు. దేవుడిస్తున్న ఆజ్ఞ అది. ఖచ్చితంగా బైబిల్ చదవాలి, ఖచ్చితంగా బైబిల్ అధ్యయనం చేయాలి కదా. అలాగే మనం ఇంతకుముందు చూసినట్లుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, 1 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే 14వ వచనంలో, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. ప్రకృతి సంబంధమైన మనిషి అంటే క్రీస్తు లేని మనిషి, క్రీస్తును కలిగి లేనివారు. ఈ ప్రకృతి సంబంధమైన మనుషులకు, విశ్వాసంలోనికి రాని వారికి యేసుక్రీస్తుని గురించిన పరిపూర్ణమైన జ్ఞానం కలగదు. ఎప్పుడైతే మనము బాప్తిస్మము తీసుకుని ఆత్మను మనం పొందుకుంటామో, ఆత్మ వలన మనం బోధించబడడానికి మన లైఫ్ని ఎప్పుడు కూడా మనము వాక్యం యొక్క ధ్యానంలో మన లైఫ్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అదే అంటున్నాడు ఇక్కడ, దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధమైన మనిషికి ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ ఎన్ని చెప్పినా సరే ఈ ప్రకృతి సంబంధమైన మనిషి అసలు వివేచింపడు. దానికి అర్థం ఏంటి? రక్షణ పొందుకున్నాము, బాప్తిజం తీసుకున్నాము, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నాము, మనము మరి ఎక్కువగా ఆత్మ చెప్పే సంగతులు మనము ధ్యానించాలి కదా అని ఉంటుంది లేఖనము. 15వ వచనం కూడా చూస్తే, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఎవరు క్రీస్తు మనసు కలిగిన వారు? ప్రకృతి సంబంధమైన వారా? ఆత్మ సంబంధమైన వారా? ఆత్మ సంబంధమైన వారు. కాబట్టి ఆత్మ సంబంధమైన వారు ఏం చేయాలంటే, దేవుడు ఆత్మ వలన అనేకమైన విషయాలను బయలుపరుస్తున్నప్పుడు ఆ బయలుపరిచే విషయాలను కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు మన కొరకు రాయించినప్పుడు వాటిని మనం నిరంతరం కూడా బైబిల్ని మనము అధ్యయనం చేయాలి. బైబిల్ని చదవని క్రైస్తవుడు, బైబిల్ని అధ్యయనము చేయని క్రైస్తవుడు, అలాంటి క్రిస్టియానిటీలో ఉన్నా లేకపోయినా పెద్దగా ఒరిగేదేం లేదు. ఇంతకుముందు చెప్పాను కదా, ఎన్నో కారణాలు. మీరు ఎందుకు బైబిల్ని చదవట్లేదు అనడానికి ఎన్నో కారణాలు చెబుతూ ఉంటారు. సమయం లేదని కదా. ఎన్ని రీజన్స్ చెప్పాను? ఆల్మోస్ట్ 8 రీజన్స్ చెప్పాను. చాలామంది వినడానికి మాత్రమే ఇష్టపడతారు కానీ బైబిల్ చదవరని. మరికొందరు బైబిల్లో ఉన్న వాక్యం యొక్క ప్రాముఖ్యత తెలియకపోవడం వల్ల బైబిల్ చదవరు. మరికొంతమందికి ఆత్మీయ ఆకలి లేకపోవడం వల్ల బైబిల్ చదవరు. మరికొంతమంది లోక సంబంధమైన వ్యాపకాలు, వినోదాలు, ఎంటర్టైన్మెంట్, టీవీలు, సీరియళ్ళు, రకరకాల ప్రోగ్రామ్స్ వల్ల, సెల్ ఫోన్ల వల్ల బైబిల్ చదవట్లేదు. మరికొంతమంది సోమరిపోతనం వల్ల బైబిల్ చదవట్లేదు. మరికొంతమంది అన్నిటికీ సమయాన్ని వెచ్చిస్తారు కానీ వాక్యాన్ని చదవడానికి సమయాన్ని వెచ్చించట్లేదు. ఉద్యోగానికి సమయం ఉందా? ఎస్ ఉంది. ఇంటి పనులకు సమయం ఉందా? ఉంది.
కుటుంబ బాధ్యతలకు సమయం ఉందా? ఉంది. అన్నిటికీ సమయం ఉంది. బైబిల్ చదవడానికి సమయం ఉందా అంటే లేదని చెప్తారు కదా. ఇంకొక పాయింట్ చూస్తే సమయ నిర్వహణ లోపము, అలాగే పాప జీవితాన్ని అంటిపెట్టుకోవడం వలన కూడా ఈరోజు అనేక మంది బైబిల్ చదవలేకపోతున్నారు. చివరిగా డిసిప్లిన్ లేదు. బైబిల్ చదవడం అంటే ఒకరోజు చదివి వారం రోజులు రెస్ట్ తీసుకోవడం కాదు. బైబిల్ చదవడం గురించి కఠోరమైన క్రమశిక్షణ కలిగి తీవ్రమైన కృషి చేస్తేనే మనం బైబిల్ని చక్కగా చదవగలం అనేది దేవుని యొక్క లేఖనము మనకు తెలియజేస్తున్న సత్యం. అందుకే ఆత్మ సంబంధమైన మనుషులుగా మనం మారాలి. కేవలము నేను ఎందుకు ఈ సందేశం చెప్తున్నానంటే, నా మనసు ఏంటంటే, నేను చెబుతా మీరు వచ్చి వినేలిపోండి అనేది ఒక సేవకుడి యొక్క ఉద్దేశం అయి ఉండకూడదు. ఈరోజు సేవకులు ఎలా అయిపోయారంటే, మీరు ఏది నేర్చుకోవాలన్నా సరే నా దగ్గరకు రండి, కూర్చోండి, నేర్చుకోండి, వెళ్ళండి అనేవారే కానీ ఒక మార్గాన్ని చూపించాలి, ఒక మార్గాన్ని చూపించగలగాలి. సేవకుడిగా, వాక్యోపదేశకుడిగా అన్నీ నేనే చెబుతాను, అన్నీ నా దగ్గరే నేర్చుకోండి అనేది కరెక్ట్ కాదు. మీరు బైబిల్ చదవండి, బైబిల్ ద్వారా దేవుడు అనేకమైన విషయాలు మీతో మాట్లాడతాడు అని ప్రోత్సహించడం అనేది నిజమైన భక్తికి నిదర్శనం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రతి వ్యక్తి కూడా సేవకునికి దగ్గరైపోవడం కాదు, కానీ బోధకునికి దగ్గరైపోవడం కాదు. బోధకుడు ఏది చెప్పినా కరెక్టే అన్నట్టుగా కాదు, కానీ మన లైఫ్లో మనం ఎలా ఉండాలంటే, వాక్యము, దేవుడు మహాజ్ఞాన గ్రంథాన్ని నాకు ఇచ్చాడు, ఆ గ్రంథాన్ని నేను చదువుకోవాలి. నిజంగా అడుగుతున్నాను, మనం ప్రతిరోజు ఖచ్చితంగా వాక్యాన్ని మనం చదువుతున్నామా? నిత్యము కూడా బైబిల్ని తెరిచి మనము కొంత పోర్షన్ అయినా, ఏనాటి పోర్షన్ ఆ రోజు మనం పూర్తి చేయగలుగుతున్నామా? ఎన్నో పనులు చేస్తున్నాం కదా, ఎన్నో కార్యక్రమాలకు వెళ్తూ ఉన్నాం కదా, ఎన్నో పనులకు సమయం వెచ్చిస్తున్నాం కదా. ఆత్మ సంబంధమైన విషయాలు, యేసు ప్రభువునందు మనం విశ్వాసం ఉంచి కూడా మనం బైబిల్ జోలికి రాకపోతే, మనకే బైబిల్ సరిగా అర్థం కాకపోతే, ఇక లోకంలో ఉన్న వారికి బైబిల్ ఏం అర్థమవుతుంది చెప్పండి? సగటు క్రైస్తవుడే బైబిల్ని పక్కన పెట్టేసి ఆదివారం రాగానే తుడుచుకుని వెళ్ళిపోయి అక్కడ ఓపెన్ చేసి మరలా అక్కడ క్లోజ్ చేసి మరలా తీసుకొచ్చి సెల్ఫ్లో పెట్టేస్తే, క్రైస్తవుడే బైబిల్ చదవకపోతే మిగిలిన వారు బైబిల్ చదువుతారంటారా? అందుకే క్రీస్తుపై విశ్వాసం ఉంచిన వారు వ్యక్తిగతంగా బైబిల్ అధ్యయనంలో ఉండాలని ఈయన మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి పాయింట్, యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచిన వారు ఖచ్చితంగా బైబిల్ని అధ్యయనం చేయాలి. ఇక రెండో పాయింట్ చూస్తే బైబిల్ని ఎందుకు అధ్యయనం చేయాలి? పర్సనల్గా మనం ఎందుకు బైబిల్ని ప్రిపేర్ అవ్వాలంటే, బైబిల్ దైవ ప్రేరేపితమని ఎవరైతే నమ్ముతారో వారు ఖచ్చితంగా బైబిల్కి సమయాన్ని ఇవ్వాలి. ఇది దేవుడు నా కొరకు రాయించిన గ్రంథం అండి అని నమ్ముతున్నాం మనం నమ్మామా? ఎవరి గురించో తర్వాత విషయం. మనం ఎవరెవరికో బైబిల్స్ ఇచ్చి ఇది దేవుని గ్రంథం అండి, చదవండి అండి, మీ జీవితాలు మారుతాయండి అంటాం కదా. ఎవరికో ఇచ్చి మనం చదవమని, వారు చదువుతారో లేదని మనం ఎదురు చూస్తున్నాము, కానీ అసలు మన చేతుల్లో ఉన్న మన బైబిల్ గ్రంథాన్ని మనము నిరంతరం కూడా చదువుతున్నామా? మనకెంత నమ్మకం ఉన్నది? ఇది నిజంగా దేవుడు నా కొరకు రాసిన ఒక చక్కటి పరిశుద్ధమైన గ్రంథం అని మనం ఎంతమంది నమ్ముతున్నాం చెప్పండి? దైవ ప్రేరేపితమైన గ్రంథం అని, దేవుడు నా కొరకే రాయించాడని మనం ఎంతమంది నమ్ముతున్నాం చెప్పండి? మనం ఎందుకు బైబిల్ని మనం చదవాలనంటే, దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు బైబిల్ని, మీరు దేవుని యొక్క ప్రణాళిక చూడండి, ఆయన యొక్క ఆలోచనలు చూడండి. ప్రపంచంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా దేవుడు అందుబాటులోకి బైబిల్ని పంపించాడు. లిపిలేని లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నావో, గిరిజనులు ఎవరైతే ఉన్నారో కదా, కొన్ని భాషలు మనకు రావు, అలాంటి భాషల్లోనూ కూడా దేవుడు బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేయించాడు. ఎందుకు? ఇది నేను పంపించాను. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఈ బైబిల్ని చదవాలి. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ బైబిల్ చదివిన తర్వాత విషయము, విశ్వాసం ఉంచిన వారు కూడా చదవట్లేదు కదా. విశ్వాసం ఉంచిన వారు కూడా బైబిల్ని ప్రిపేర్ అవ్వట్లేదు కదా. వ్యక్తిగత సన్నద్ధత లేకుండానే ఆత్మీయ జీవితంలో నడుస్తున్నారు కదా. ఎలా బాగుంటాయి ఆత్మీయ జీవితాలు? ప్రతిరోజు వాక్యాన్ని చదవకుండా, ప్రతిరోజు వాక్యాన్ని అధ్యయనం చేయకుండా ఆత్మీయ జీవితం బాగుండాలి అని అనుకోవడంలో అర్థం లేదు. చాలామంది వచ్చి అడుగుతారు, ఏమని అడుగుతారు? ప్రార్థన చేయండి, మేము ఆత్మీయంగా బాగా ఎదగాలి అనేసి. ఏమని ప్రార్థన చేయాలి?
నువ్వు ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నావంటే లేదు. ప్రతిరోజు వాక్యం కొరకు సమయాన్ని నువ్వు కేటాయించగలుగుతున్నావంటే లేదు. దేవుడు మనతో మాట్లాడడానికి 66 పుస్తకాల్లో ఒక గ్రంథముగా, ఒక గ్రంథాలయముగా దేవుడు మనకిస్తే, ఈ గ్రంథాన్ని మనం చదవకుండా, అధ్యయనం చేయకుండా, వ్యక్తిగత సన్నద్ధత లేకుండా ఆత్మీయంగా మనం ఎలా ఎదగగలం చెప్పండి? మన దేవుడు మన కొరకు బైబిల్లో రాయించిన ఆ మాటను మనమే నమ్మకపోతే, మనమే ఆచరించకపోతే మన ఆత్మీయ జీవితాలు ఎలా వర్ధిల్లుతాయి కదా? బైబిల్ దైవ ప్రేరేపితమని నమ్మాలి కదా. తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో పౌలు గారు చెప్పింది అదే కదా. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనంలో, 16-17 వచనాల్లో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిందని నమ్మాలిగా. దైవావేశం వలన అంటే దేవుని వలననే కలిగింది బైబిల్ గ్రంథం. లేఖనము ఎలా కలిగిందనంటే దేవుని వలన కలిగింది. దేవుడు రాయించాడు. దేవుడు రాయిస్తే భక్తులు రాశారు. అది నమ్మాలి మనము, అది నమ్మాలి. ఇది నమ్మని వాడు ఏం చేస్తాడనంటే, ఒకడు పిట్ట కథలు చెబుతాడు కదా, ఒకడు స్టోరీస్ చెబుతాడు, ఒకడు కల్పనా కథలు చెబుతాడు, ఒకడు దొంగ సాక్ష్యాలు చెబుతూ ఉంటాడు, ఒకడు ప్రవచనాలు అంటాడు, ఇంకొకటి నేను ప్రవక్తను అంటాడు. ఇది నమ్మాలి కదా, బైబిల్లో ఉన్న ఈ మాట నమ్మాలి కదా. ఆయన రాయించిన దాన్ని మనం చదవలేకపోతే, ఆయన రాయించిన దానికి మనం సమయాన్ని కేటాయించలేకపోతే ఎలా? ఉద్యోగంలో మెయిల్స్ చదువుతాము, ఉద్యోగ నిబంధనలు చదువుతాము, ఉద్యోగంలో ప్రతిరోజు ఏదైతే చేయాలో ఆ షెడ్యూల్స్ అన్నీ చదువుతాము కదా. సినిమాలకు సంబంధించి, క్రీడలకు సంబంధించి, రాజకీయాలకు సంబంధించిన వార్తలన్నిటినీ చదువుతాము. కానీ మన ఆత్మీయ జీవితాన్ని నిత్యత్వంలోనికి నడిపించగలిగే ఈ మహాజ్ఞాన సంపుటి గ్రంథమును మనము చదవలేకపోతే, మన విశ్వాసంలోనికి వచ్చి యేసుప్రభువును విశ్వసించడం వల్ల ఏం ప్రయోజనం చెప్పండి? ఈరోజు మీరు గమనించండి, మెజారిటీ క్రిస్టియన్స్ ఆదివారం తెరిచారా, ఆదివారం తెరవడమే అలా ఉన్నాయి ఈరోజు. అనుకుంటున్నామేమో సంఘాలు నిండిపోయాయి, సంఘానికి చాలామంది వచ్చేస్తూ ఉన్నారు, సంఘం అభివృద్ధి చెందిపోతుంది అని అనుకుంటున్నామేమో. స్థానిక సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయేమో కానీ సార్వత్రిక సంఘం అభివృద్ధి చెందట్లేదు. దానికి కారణం ఏంటంటే, విశ్వాస సంబంధమైన క్రియలలో దేవుని యొక్క వాక్యాన్ని అధ్యయనం చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మనము నిర్లక్ష్యం చేస్తే ఇక మనం ఆధ్యాత్మికంగా ఎలా అభివృద్ధి చెందుతాము? మనము ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందకపోతే సార్వత్రిక సంఘం ఎలా అభివృద్ధి చెందుతుంది? స్థానిక సంఘాలు నిండిపోయినంత మాత్రాన సార్వత్రిక సంఘానికి కలిగే మేలేం ఉండదు. స్థానిక సంఘాల్లో చాలామంది ఉంటారు. ఈ చాలామందిలో ఏ సరుకు గొప్పది, ఏ సరుకు నాణ్యత కలిగినది? ఈ నాణ్యత కలిగిన సభ్యులే సార్వత్రిక సంఘ సభ్యులు అవుతారు. గాలికి చెదిరిపోయే ధూళి పొట్టంటో కూడా ఈ స్థానిక సంఘాల్లో భజన చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, ఏదో వాళ్ళకి తోచినట్లుగా భక్తిని కొనసాగిస్తే వెళ్ళిపోవడమే కానీ తద్వారా సార్వత్రిక సంఘానికి పెద్దగా ప్రయోజనకరమైన స్థితి ఏమి ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, సార్వత్రిక సంఘము మేలుకరంగా ఎత్తబడేదిగా ఉండాలంటే మన లైఫ్లో మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క మనస్సును, దేవుడు మనకి ఏదైతే బయలుపరచబోతున్నాడో, ఆయన రాయించిన మాటలు ఏవైతే ఉన్నావో మనం చక్కగా ధ్యానించగలగాలి కదా. పర్సనల్ ప్రిపరేషన్ ఇన్ బైబిల్ స్టడీ. బైబిల్ అధ్యయనములో వ్యక్తిగత సన్నద్ధతలో మొదటి పాయింట్, యేసుక్రీస్తుపై విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా బైబిల్ని అధ్యయనం చేయాలి. రెండవది, బైబిల్ దైవ ప్రేరేపితమని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా, నువ్వు నమ్మావా? ఎక్స్క్యూజ్ మీ, ఇది బైబిల్ని దేవుడు రాయించాడని నమ్ముతున్నారా? నమ్మితే చదవాల్సిందే. నమ్మాను నేను చదవనంటే ఏం ఉపయోగం చెప్పండి? ఎవరు ఎగ్జామ్లో పాస్ అవుతారు? ఈ గైడు, ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నవి చదివితే మనం పాస్ అయిపోతాము అని నమ్మితే సరిపోతుందా? చదివి వాటిని గుర్తుపెట్టుకుని ఆ ప్రకారంగా వాటిని రాస్తే మనం పాస్ అవుతామా?
వెరీ సింపుల్, లాజిక్ ఏం అవసరం లేదు వీటికి. జస్ట్ మనం నమ్ముతున్నాం ఈ దేవుని గ్రంథం అని. నమ్మితే ఏం ప్రయోజనం చెప్పండి? చదవాలి, అధ్యయనం చేయాలి. యెహోవా గ్రంథమును పరిశీలించండి, అధ్యయనం చేయండి అనే, చదవండి అనే ఈ ప్రేమపూర్వకమైన ఆజ్ఞపూర్వకమైన హెచ్చరిక ఏదైతే ఉన్నదో దానికి మనం ఖచ్చితంగా ఒబే అవ్వాలి. ఇక మూడో పాయింట్ చూద్దాం. బైబిల్ అధ్యయనంలో వ్యక్తిగత సన్నద్ధతకు ప్రార్థన చాలా అవసరము. ప్రార్థించి బైబిల్ని చదవాలి మనం. యాకోబు గారు అదే చదువుతున్నారు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాడలా అతడు దేవుణ్ణి అడిగితే దేవుడు ఎవరిని కూడా గద్దించకుండా దేవుడు ధారాళముగా ఆయనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానాన్ని మనం పొందుకుంటే ఈ లోకంలో మన విశ్వాసంలోకి వచ్చినది మొదలుకొని మరణం వరకు, మన చివరి తుది శ్వాస వరకు మన లైఫ్ ఎలా ఉండాలో నేర్పిస్తాడు దేవుడు. అడగాలి ఫస్ట్ మనము, ప్రభువా నీ గ్రంథాన్ని నేను అధ్యయనం చేయాలనుకుంటున్నాను నాయన, నాతో మాట్లాడు నాయన అని మనం ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడడానికైనా సిద్ధంగా ఉంటాడు. మనం ఏం చేస్తామంటే బైబిల్ ఉందా తెరిచేసి చదవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది ఒకసారి ప్రార్థన చేసుకుని తెరిచి చదవండి. ప్రార్థన చేయకుండా బైబిల్ తెరవడము, ప్రార్థన చేసి బైబిల్ తెరిచి చదవడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రార్థన చేయకుండా మనం బైబిల్ చదువుతున్నాం అనుకోండి, చాలా డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి, చాలా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అవసరమైతే కొన్ని సందర్భాల్లో, కాదు అన్ని సందర్భాల్లో నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది, బద్ధకం వచ్చేస్తుంది, సోమరిపోతనం వచ్చేస్తుంది, నిర్లక్ష్యం వచ్చేస్తుంది. అదే భారముగా ప్రభువా నువ్వు నాతో మాట్లాడు నాయనా, నీ వాక్యం నేర్పించు నాయనా, నా ఆత్మకు ఆకలేస్తుంది నాయనా, నా ఆత్మకు అక్షయ ఆహారమును అనుగ్రహించు నాయన మనం ఆయన అడిగి చదివితే ఆయనకు సహాయం మనకు ఉంటుంది. వ్యక్తిగత సన్నద్ధతలో, బైబిల్ అధ్యయనంలో ప్రార్థన చేసి మనము వాక్యాన్ని చదవగలగాలి. ప్రార్థన చేసి మనం ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతామో దేవుడు మనతో మాట్లాడతాం స్టార్ట్ చేస్తాడు. అదే కదా యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాట తెలుసు, జస్ట్ నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడలా అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. దయచేసి ప్రార్థన చేసి వాక్య ధ్యానంలోనికి వెళ్ళండి. అంతే కదా. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో, యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనం చూస్తే, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించునన్నది. వాక్యాన్ని ధ్యానించడం ఆయన చిత్తం, వాక్యాన్ని అధ్యయనం చేయడం ఆయన చిత్తం. కాబట్టి ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా సరే ఆయన మనకు అనుగ్రహిస్తాడు అనేది కదా. ఆయన మన మనవి ఆలకిస్తాడు. దేవుడు ఆలకించే ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైన విశిష్టత కలిగిన ప్రార్థన ఈ ప్రార్థన. ప్రభువా నీ వాక్యం చదువుతున్నాను ప్రభువా, నీ జ్ఞానం నాకు కావాలి ప్రభువా, దయచేసి నీ జ్ఞానం నాకు ఇవ్వవా అని అడిగితే ఆయన వెంటనే ఇస్తాడు. ఆయన సొలొమోను అదే అడిగాడు కదా, ప్రభువా నీ జ్ఞానం కావాలి ప్రభువా అంటే నీ ప్రార్థన నాకు ఇంపు. ఇలాంటి ప్రార్థనలకు దేవుడు వెంటనే చెవి ఎగ్గుతాడు. ఆయన చిత్తానుసారమైన ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పింది చెప్పండి, అడుగుడి మీకు ఇయ్యబడును. అడగండి. ప్రభువా నీ వాక్యం చదువుతున్నాను ప్రభువా, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడు ప్రభువా, నీ గ్రంథము ద్వారా నాతో మాట్లాడు ప్రభువా, నీ గ్రంథము ద్వారా జ్ఞానాన్ని నేర్పించు ప్రభువా, నీ గ్రంథము ద్వారా నాకు బుద్ధి నేర్పించు ప్రభువా, నీ గ్రంథము ద్వారా నడవడిక నేర్పించు ప్రభువా అని మనం అడిగితే దేవుడు మనకు ఇచ్చే దేవుడు. ఈ అడగడం ఏదైతే ఉన్నదో ఆయన చిత్తానుసారంగా అడిగే క్రియ అది. అందుకే వ్యక్తిగత సన్నద్ధతకు, బైబిల్ అధ్యయనానికి ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడి మనం ముందుకెళ్తే దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రభువా ప్రతిరోజు చదవాలి ప్రభువా అని ప్రార్థన చేయండి. ప్రతిరోజు ఫుడ్ కోసం ప్రార్థన చేస్తాము, ప్రతిరోజు ప్రయాణం కోసం ప్రార్థన చేస్తాము కదా, ప్రతిరోజు ఆ దినమంతా కూడా క్షేమం కొరకు ప్రార్థన చేస్తాము. అలాగే ప్రభువా
ప్రతిరోజు నీ వాక్యాన్ని చదువుకోవాలి ప్రభువా. ఆటంకాలన్నీ దూరపరిచి నీ వాక్యం చదువుకోవడానికి నాకు కొంత అనుకూలతను దయచేయి ప్రభువా. నేను చదవడానికి సిద్ధపడుతున్నాను ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా అంటే ఆ ప్రభు ఎందుకు మాట్లాడు? ఆ ప్రభు మనకు ఎందుకు సహాయం చేయడు చెప్పండి? ప్రార్థనాపూర్వకంగా మనము వాక్య అధ్యయనంకు సిద్ధపడాలి. అప్పుడే మనం మన యొక్క పర్సనల్ ప్రిపరేషన్ అనేది బైబిల్ స్టడీలో అభివృద్ధి చెందుతుంది. పర్సనల్గా మనం దేవునితో సహవాసం ఉండాలండి. ఎందుకంటే సంఘముగా, సమాజముగా, సహవాసముగా మనం ఉండే టైం చాలా తక్కువ. ఆ పాయింట్ అర్థం కావాలి. సంఘముగా, సహవాసములో మనము దేవునితో గడిపే సమయము చాలా తక్కువ. మనం వ్యక్తిగతముగా, పర్సనల్గా మనము గడుపుతున్న సమయం చాలా ఎక్కువ. అందుకే దేవుడు మాట్లాడుతున్న మాట, వ్యక్తిగతముగా మీరు వాక్యం యొక్క సహవాసమును, అధ్యయనమును మీరు కలిగి ఉండండి. వాక్యం చదివేందుకు, అర్థం చేసుకునేందుకు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక 4వ పాయింట్ చూద్దాం. 4వ పాయింట్ చూస్తే, శ్రద్ధగా పఠించి సహనముతో చదవాలి. ప్రపంచంలో నువ్వు ఏ బుక్ చదివినా కదా, చదవకపోయినా పెద్ద మ్యాటర్ కాదు, కానీ బైబిల్ గ్రంథం చదవాలంటే చాలా ఓపిక కావాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్న వాక్యాలు, అన్ని వాక్యాలు, అనేకమైన వాక్యాలు అంత సులభంగా అర్థం కావు. బైబిల్ గ్రంథంలో ఎక్కువ వాక్యాలు అంత ఈజీగా అర్థం కావు. కష్టతరమైన సందర్భాలను, కఠినమైన సందర్భాలు మనం అర్థం చేసుకోవాలంటే ఓర్పు కలిగి, సహనము కలిగి, శ్రద్ధగా మనం చదవాలి. ఎందుకంటే మన దేవుడు అపరిమితి కలిగిన దేవుడు, అగోచరుడైన దేవుడు. ఆ అపరిమిత కలిగిన ఆ దేవుణ్ణి పరిమితులు కలిగిన మనం అర్థం చేసుకోవాలంటే ఎంతో శ్రద్ధ కావాలి, ఎంతో ఏకాగ్రత కావాలి, ఎంతో ఓపిక, ఎంతో సహనము కావాలి. ఎందుకంటే మన స్థాయి పరిమితులు కలిగిన స్థాయి, దేవుని స్థాయి అపరిమితము కలిగిన స్థితి. కాబట్టి ఎంత శ్రద్ధగా వాక్యాన్ని చదివితే అంత శ్రద్ధగా అపరిమితమైన ఆ దేవుడు మనకు అర్థమవుతాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఒక టాప్ సీక్రెట్ చెప్పనా, ఈరోజు జనాలు సంఘములో వాక్యం వినడానికి కూడా ఇష్టపడట్లే. ఇక వ్యక్తిగతంగా ఇంటికి వచ్చేసి బైబిల్ని తెరిచి చదివి అంత సీను చాలామంది క్రైస్తవులకు లేదండి. సంఘములో గంట చెబితే గంటకు గంట మీద ఒక ముళ్ళు నిమిషం దాటితే ఎప్పుడైపోద్దని ఎదురు చూసే క్రైస్తవ్యము నేటి క్రైస్తవ్యము. ఇక ఇంటికొచ్చి ప్రతిరోజు వ్యక్తిగతంగా అధ్యయనం చేసేంత సీన్ మనకు ఉందంటారా ప్రజెంట్ క్రిస్టియానిటీకి? చాలామంది సేవకులనే మాట ఏంటంటే వాక్యం అరగంట, ముద్దు 45 నిమిషాలు, హద్దు 60 నిమిషాలు, వద్దు, ముద్దు, హద్దు, వద్దు, ఇలా రైమింగ్తో అనుకున్నారే కానీ వాక్యము దివారాత్రములు ధ్యానించాలనే ఆ మాటను మర్చిపోయారు చూడండి. వాక్యమును దివారాత్రమును డిస్కస్ చేయాలని, ముచ్చరించుకోవాలనే మాట మర్చిపోయారు చూడండి. అరగంట ముద్దు, 45 నిమిషాలు హద్దు, గంట వద్దు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దేవుని మాటను పక్కన పెట్టేసి, దేవుని యొక్క ఆలోచనలు పక్కన పెట్టేసి, దేవుని యొక్క ప్రణాళికను పక్కన పెట్టేసి ఇందులోనికి మానసిక శాస్త్రాన్ని తీసుకొస్తారు. సైకలాజికల్గా హ్యూమన్ బీయింగ్ ఎంతసేపు ఒక వాక్యాన్ని వినగలడనంటే అకార్డింగ్ టు ద సైకాలజీ 45 నిమిషాలు అంటాడు. నువ్వు సైకాలజీని వాక్యం దగ్గరకు తీసుకురాకు. దేవుని యొక్క సహాయం ఉంటే దివారాత్రంలో నువ్వు చదవగలవు, దివారాత్రంలో నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించగలవు. కాబట్టి ఈ లోకంలో ఉన్న శాస్త్రాలను తీసుకొచ్చి బిబ్లికల్ థియాలజీ, బిబ్లికల్ డాక్టర్కి మనం అప్లై చేయదు. లేఖన శాస్త్రానికి మనము, బిబ్లియాలజీకి మనం అప్లై చేయకూడదు. బిబ్లియాలజీ ఏం బోధిస్తుందనంటే దివారాత్రములు వాక్యం ధ్యానించయ్యా, సమయమందును అసమయమందును నువ్వు వాక్యాన్ని ధ్యానించు. వాక్యం చదువుకోవడానికి ఒక టైంను నువ్వు కేటాయించని చెబుతుంది బైబిల్ గ్రంథం. మనం ఏం చేస్తాం? అకార్డింగ్ టు ద సైకాలజీ అంటాం.
కాబట్టి దేన్ని గొప్ప చేస్తున్నాము? దేవుని మాటను గొప్ప చేయాలా. అకార్డింగ్ టు ద గాడ్ ఏం చెప్తున్నాడనంటే అనాలా. అకార్డింగ్ టు ద బిబ్లియాలజీ అని అనాలి మనము. కానీ ఏమంటున్నాం? అకార్డింగ్ టు ద సైకాలజీ అంటున్నాం. దానికి అర్థం ఏంటి? క్రిస్టియన్ ఆత్మీయతలో, బైబిల్ సన్నద్ధతలో దిగిపోతున్నాడు, దిగజారిపోతున్నాడు. వాక్యం దగ్గర, బైబిల్ దగ్గర సమయము తగ్గిపోయింది. క్యాలెండర్లో ఒక వాక్యము చూసుకుని చదువుకొని ఆమెను అనుకుని సంతృప్తి పడేంత తగ్గిపోయింది ఇంట్రెస్ట్, ఆసక్తి లేకపోతే ఎలా? వాక్యం చదవాలంటే ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, నిద్రను జయించగలగాల, లోకంలో వస్తున్న ఆటంకాలను జయించగలగాల, పని భారమును జయించగలగాల, శరీరంలో ఉన్న బలహీనతలను జయించగలగాల. వీటన్నిటిని జయించగలిగినప్పుడే మన వాక్యాన్ని శ్రద్ధగా, ఏకాగ్రతగా చదవగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది మీరు గమనించండి, ఎగ్జామ్ పేపర్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ 15 నిమిషాలు అంతవరకు ఏం రాయలే. అప్పుడు ఆడికి ఎవడో ఒకడు రాసుకోరని చూపించాడు అనుకోండి, ఆడు ఎంత రాస్తాడు చూడండి. స్క్వాడ్ వస్తున్నారా, లెక్చరర్స్ వస్తున్నారా, ఇన్విజిలేటర్స్ వస్తున్నారా, ఎవరైనా చూస్తున్నారా, ఏం పట్టించుకోడు చూడండి. పిల్లంట పాలు తాగేటప్పుడు నన్నెవరు చూడట్లేదట అని అనుకుంటుంది. బైబిల్ చదివేటప్పుడు మనం అలా ఉండాలి. బైబిల్ చదివేటప్పుడు మనం అలాగే ఉండాలి. చుట్టూ ఎన్ని డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉన్నా అవసరమైతే ప్లేస్ మారాలి. ప్లేస్ మారైనా సరే నా సమయాన్ని నేను దుర్వినియోగం కాకుండా వాక్యాన్ని నేను చదువుతాననే ఆలోచనలోనికి మన లైఫ్ వెళ్ళిపోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రద్ధ, ఎక్కడ కూడా ఏకాగ్రతను కోల్పోకూడదు, సహనాన్ని కోల్పోకూడదు. మీరు గమనించండి, నా వ్యక్తిగత అనుభవాన్ని చెబుతున్నాను. ఈ ఫోన్లు, కీప్యాడ్ మొబైల్స్ ఉన్నప్పుడు చాలా సమయం ఉండేది. ఎప్పుడైతే ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయో, జియో వాడు వచ్చాడో, రోజుకి 2 GB నెట్ ఇచ్చాడో, క్రిస్టియన్స్లో మెజారిటీ క్రిస్టియన్స్ బైబిల్కి దూరం అయిపోయారు. నెట్ వచ్చిన తర్వాత, స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత అనేక మంది క్రిస్టియన్స్, ఈవెన్ సేవకులు కూడా వాక్యానికి, బైబిల్ గ్రంథానికి దూరం అయిపోతున్నారు. ఎప్పుడు రాదు ఫోను, బైబిల్ తెరిచామా ఫోన్ వస్తుంది. చివరికి మనం ఎలాంటి రెస్పాండ్ అవుతామంటే ఆ వాట్సాప్లో టింగ్ అన్నా కూడా ఏంటి అని వెంటనే చూస్తాం. మళ్ళీ అక్కడ ఏదో యూట్యూబ్ లింక్ వస్తుంది. ఆ యూట్యూబ్ లింక్ క్లిక్ చేస్తే ఆ యూట్యూబ్లోకి వెళ్ళిపోతాం. యూట్యూబ్లోకి వెళ్ళిపోతే కింద ఇంకేటోదో వస్తుంది, తర్వాత ఇంకేదో వస్తుంది. అలా 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 గంట అయిపోద్ది. అమ్మా, గంట అయిపోయిందా? ఇంతకీ నేను ఎక్కడున్నానంటే బైబిల్ గ్రంథం ముందున్నాం కదా. బైబిల్ని తెరిచి కూడా ఫోన్ని ఆటోమేటిక్గా స్క్రోల్ చేస్తూ అరగంట, గంట దాటిపోయిన దినాలు లేవా? బైబిల్ ముందెట్టుకుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏకాగ్రత కోల్పోకూడదు, శ్రద్ధను మనం మిస్ అవ్వకూడదు. మనం పర్సనల్గా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు, వాక్యాన్ని అధ్యయనం చేసేటప్పుడు మనము శ్రద్ధగా వాక్యాన్ని పఠించాలి. సహనముతో చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు. తిమోతి గారికి రాసిన ఒక ఇన్స్ట్రక్షన్ చూద్దాము. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, 15వ వచనంలో, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను ఇది అన్నాడు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, తర్వాత విభజించువానిగాను అంటుంది చూడండి, ఫుట్ నోట్లో, విభజించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. దానికి అర్థం ఏంటి? దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు పర్సనల్గా బైబిల్ని అధ్యయనం చేస్తున్నావా లేదా, నువ్వు వాక్యాన్ని చదువుతున్నావా లేదా అని దేవుడు చూస్తున్నాడు. దేవునికి కనపరుచుకున్నటకు నువ్వు జాగ్రత్త అన్నాడు దేవుడు ఇక్కడ. వాక్యాన్ని విభజించగలుగుతున్నారా? వాక్యాన్ని అధ్యయనం చేయగలుగుతున్నారా? దేవుడు చూస్తున్నాడు. సిగ్గుపడకుండా, ప్రభువా, రాత్రి ప్రార్థనలో
ఈరోజు కొంత పోర్షన్ చదివాను ప్రభువా అని మనం చెప్పగలమా? ఆ చదివిన పోర్షన్ నా హృదయంలో నుంచి వైదొలిగిపోకుండా కాపాడు ప్రభువా అని మనం అడగగలమా? ఇలాంటి ప్రార్థనలే ఉండవు చూడండి. ఉదయం అంతా కాపాడినందుకు వందనాలు ప్రభువా. అప్పుడు ఏం చేయాలి? రాత్రి కూడా నీ బంగారు దేవదూతలను కంచిగా వేసి రాత్రంతా కాపాడు ప్రభువా. వెరీ గుడ్, రాత్రంతా కాపాడు. మళ్ళీ పొద్దున్న లేచి ప్రభువా రాత్రంతా కాపాడినందుకు వందనాలు ప్రభువా. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? ఈ ఉదయం అంతా కాపాడు ప్రభువా. మళ్ళీ సాయంత్రం వచ్చి ఉదయం అంతా కాపాడే వందనాలు ప్రభువా, రాత్రంతా కాపాడు ప్రభువా. ఇదే రొటేషనా? ఇక దేవుడి గురించి ఏం తెలుసుకోవద్దా? ఆయన చిత్తం ఏదవుతున్నదో మనకు అర్థం అవ్వద్దా? ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఏర్పాటు మనం తెలుసుకోవద్దా? మన వాక్యాన్ని అధ్యయనం చేయకపోతే ఎలా? అధ్యయనం చేయడానికి ఎంతో సహనము కావాలి, ఓర్పు కావాలంటుంది లేఖనము. దేవుడు చూస్తున్నాడు. దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుతున్నావా? అంతెందుకండి, పిల్లలతో మనం ఎందుకు హోంవర్క్ చేపిస్తాము? రేపొద్దున్న ఈ బుక్కు టీచర్ చూస్తుంది, టీచర్కి చూపించాలనే భయం ఉంది మనకి. తల్లిదండ్రులకు ఉంటుంది, స్టూడెంట్కి ఉంటుంది. రేపొద్దున్న టీచర్కి చూపించాలి హోంవర్క్ని. ఎందుకు? టీచర్ చూస్తుందనే భయము. మరి ఈరోజు మనకు దేవుడు చూస్తున్నాడు, ఆయనకి గ్రంథాన్ని చక్కగా ఎదుటి పెట్టుకొని చదవాలనే భయం లేకుండా బ్రతుకుతున్నాం చూడండి. అలా ఉన్నాయి మన ఆత్మీయ జీవితాలు. ఇక 5వ పాయింట్ చూద్దాం. 5వ పాయింట్ చూస్తే, పాపములను ఒప్పుకుంటూ బైబిల్ని అధ్యయనం చేయాలా. బైబిల్ని అధ్యయనం చేసే సమయంలో బైబిల్లో ఉన్న వాక్యము మనతో సూటిగా గుచ్చుతూ ఉంటుంది. సేవకుడు గుచ్చినట్టు వాక్యం చెబితే సేవకుడి మీద ఫీల్ అవుతారు, కానీ బైబిలే గుచ్చితే, బైబిల్లో ఉన్న దేవుని మాటలే మనల్ని గుచ్చితే మనలో పాపము నుండి మనము విడుదల పొందుతాం. అందుకే వ్యక్తిగత అధ్యయనము మనం చేసేటప్పుడు పాపాలను ఒప్పుకోవాలి. ఒక వాక్యము ద్వారా ఆ వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు తద్వారా ఆ పాపాన్ని ఒప్పేసుకోవాలి. దాని గురించే యోహాను గారు తన మొదటి పత్రికలో ఆయన మాట్లాడుతున్న అమూల్యమైన మాట మనం చూద్దాము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు జస్ట్ చదువుకుందాము. 8వ వచనం నుండి మనం వివరించుకుందాం. 6వ వచనంలో, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందము. ఆయనతో సహవాసం ఉందా? వ్యక్తిగతంగా బైబిల్ని అధ్యయనం చేయమంటున్నాడు. అక్కడ సహవాసం ఉందండి, బైబిల్కి సమయం ఇవ్వట్లేదనంటే నీ సహవాసం క్యాన్సిల్, దేవునితో సహవాసం లేనట్టే కదా. 7వ వచనం చూస్తే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎప్పుడైతే మనం దేవునితో మంచి సహవాసం కలిగి ఉంటామో, ఆయన మాటతో మనం ఎప్పుడైతే మంచి సహవాసం కలిగి ఉంటామో, తద్వారా మనము ఆ యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపముల నుంచి మనల్ని కడుగుతుంది. ఇక 8వ వచనం నుండి చూద్దాం. 8వ వచనం నుండి వివరణలోకి వెళ్దాం. మనము పాపము లేని వారమని చెప్పుకొనని యెడల, నేను యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డాను, నాలో ఏ పాపము లేదు అని చెప్పుకుంటే అంటున్నాడు అక్కడ. రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా మనము మాట చేత కానీ, క్రియ చేత కానీ, తలంపుల చేత కానీ మనం ఇప్పటికీ ఏదో ఒక విషయంలో మనం తప్పిపోతూ ఉంటాం చూడండి. అందుకే వ్యక్తిగత అధ్యయనం చేసేటప్పుడు మన పాపాలను ఒప్పుకుంటూ మనం అధ్యయనం చేయాలి. ఒక వాక్యం చదువుతున్నాం అనుకోండి, అవును ప్రభువా ఈ పాపం నాలో కూడా ఉంది ప్రభువా, దయచేసి నన్ను క్షమించు ప్రభువా, ఒప్పుకుంటున్నాను ప్రభువా అని మనము అంతరంగంలో నుండి మనము పాపాన్ని ఒప్పుకుంటూ మనం ఎప్పుడైతే అధ్యయనం చేస్తామో దేవుడు మన జీవితాలను మారుస్తాడు. అధ్యయనం చేసేటప్పుడే మన పాపాలను ఒప్పుకుంటూ అధ్యయనం చేయాలి. తద్వారా ఏమవుతుంది చెప్పండి? ఆత్మీయ జీవితము అభివృద్ధి చెందుతుంది. 8వ వచనంలో, మనము పాపము లేని వారమని చెప్పుకునే యెడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. నాలో ఏ పాపం లేదండి అనుకున్నాం అనుకోండి, మనలో సత్యం లేదు. సత్యం అంటే ఏంటి చెప్పండి? వాక్యము నిలిచి ఉండదు. వాక్యము నిలిచి ఉండాలి. మనము
వాక్యమును సన్నద్ధత కలిగి ఉండాలంటే 9వ వచనంలో మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునుగా చెయ్యువారగుదుము. రక్షణ పొందిన తర్వాత నేను ఇంతవరకు ఏ పాపము చేయలేదని అని చెప్పుకుంటున్నారా? చెప్పుకుంటే కనుక మనం ఆయన్ని అబద్ధికులుగా చేస్తాం. ఒకవేళ మరియు ఆయన వాక్యము మనలో ఉండదన్నాడు చూడండి. నేనే పాపం చేయలేదు అని అంటే దానికి అర్థం ఏంటి? మనలో వాక్యము లేదు. ఒకవేళ మనలో వాక్యం ఉంటే అవును, నాలో చూపు వలన, మానసికంగా కానీ కదా, శారీరకంగా కానీ, క్రియ వలన, తలంపుల వలన ఏదో ఒక రకమైన పాపంలో నేను ఉన్నాను. అదే అంటున్నాడు యోహాను గారు. యోహాను గారు అంటున్నది అదే. మీరు రక్షణ పొందిన వారైనప్పటికీ కూడా ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నారు. మీలో వాక్యం ఉండాలంటే నిరంతరము కూడా వాక్యం యొక్క అధ్యయనములో మీ సమయాన్ని మీరు వెచ్చించగలగాలి. ఇక చివరిగా 6వ పాయింట్ చూద్దాము. 6వ పాయింట్ చూస్తే దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడుతూ బైబిల్ని అధ్యయనం చేయాలి. ఎందుకు అధ్యయనం చేయాలి? దేవుని చిత్తానుసారంగా జీవించడానికి మనం ఇష్టపడాలి. అలానే బ్రతకాలండి అన్న ఆలోచన కలిగి మనము బైబిల్ని మనము అధ్యయనం చేయగలగాలి. చర్చికి ఎందుకు వెళ్తున్నాము? ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నాము? ఇలాంటి ప్రశ్నలకు మనం సమాధానము వెతుక్కోవాలి. నా లైఫ్ దేవునికి ఇష్టానుసారంగానే ఉందా, లేదా నా సొంత ఆలోచన చొప్పున నా లైఫ్ నేను ముందుకు తీసుకెళ్తున్నానా? నా బ్రతుకులో, నా నడకలో, నా అడుగులో, నా ప్రవర్తనలో దేవుని చిత్తం ఉందా, లేదా నా సొంత అభీష్టం ఉందా? బైబిల్ అధ్యయనము ఎందుకు చేయాలంటే నా లైఫ్ దేవుని చిత్తంలో ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి, ఆయన ఇష్టము చొప్పున మనం జీవించడానికి బైబిల్ని మనము అధ్యయనం చేయడానికి ఇష్టపడాలి. చూద్దామా? ఒక మాట చూద్దాం. యోహాను గారు రాసిన 7వ అధ్యాయము, యోహాను గారు రాసిన 7వ అధ్యాయము 17వ వచనం చూద్దాము. ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 7వ అధ్యాయము 17వ వచనం చూస్తే ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకునే ఎడలా. బైబిల్ అధ్యయనానికి దీనికి ఏంటి లింక్ అంటే, ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకునే ఎడల వాళ్ళు ఏం చేస్తారనంటే, ఆ బోధ దేవుని వలన కలిగినదో లేదా నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. ఈ బోధ ఎవరి వలన కలిగింది అనే విషయాన్ని దేవుని చిత్తానుసారుడైన వారు తెలుసుకుంటారు. అంటే దానికి అర్థం ఏంటి? దేవుని చిత్తానుసారముగా జీవించడానికి ఇష్టపడే వాళ్ళు ఎప్పుడూ కూడా వింటున్న బోధ అది దేవుని బోధ లేదా చెబుతున్న వారి యొక్క సొంత బోధ. బెరయా సంఘములో పౌలుశీలలు వాక్యం చెబితే ఆ పౌలుశీలలు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ బెరయా సంఘస్థులు పౌలుశీలలు చెప్పిన వాక్యములు అలాగున ఉన్నవో లేవో అని ప్రతి దినమును కూడా వాక్యాన్ని పరిశోధించి చూడండి. అది వాక్యం యొక్క సన్నద్ధత, బైబిల్ యొక్క అధ్యయనం, లేఖనాల యొక్క అధ్యయనం అంటే అది. ఆదివారం ప్రసంగము మళ్ళీ తర్వాత రోజుకి మనం మర్చిపోతాము. మళ్ళీ ఆదివారం మనకి ఏం గుర్తుండదు. కానీ ఒక సేవకుడు చెప్పి వెళ్ళిపోయిన సంగతులను తర్వాత రోజు నుంచి వారి లైఫ్లో వారిని పరిశోధించారు చూడండి. లేఖనాల పరిశోధన మన లైఫ్లో కూడా మనం చేయాలని వాక్యం చెబుతుంది. నువ్వు దేవుని చిత్తానుసారుడుగా దేవుని చిత్తము చొప్పున నువ్వు నిశ్చయించుకున్న వాడవైతే ఆ బోధ ఎదుతున్నదో ఆ బోధను నువ్వు తెలుసుకోవాలి. ఆ బోధ ఎవరి వలన కలిగిందో నువ్వు తెలుసుకోవాలి. ఆ బోధ ఎవరి వలన కలిగిన బోధో నువ్వు పరిశీలన చేయాలి. పరిశీలన చేస్తేనే దేవుడు నీతో మాట్లాడతాడు. ఏదో నామకార్థంగా వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన పెద్ద ఒరిగేదేం లేదు. ఒక విషయం చెప్తా. సంఘాల్లో ప్రేమ కలిగిన వారు ఉంటారు. క్రైస్తవ్యంలో అనుకోండిలే, సంఘంలో ఎందుకు కానీ, క్రైస్తవ్యంలో
ప్రేమ కలిగిన వారు ఉంటారు, ప్రేమ లేని వారు కూడా ఉంటారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుని చిత్తము దాన్ని ఎవరైతే యాక్సెప్ట్ చేసి ఆ ప్రకారంగా దేవుని యొక్క మనసును తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారిలో ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించే ప్రేమ ఉంటుంది, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించే ప్రేమ కూడా ఉంటుంది. కానీ ఈరోజు క్రిస్టియానిటీలో జ్ఞానులు చాలామంది ఉన్నారు. బిబ్లికల్ డాక్ట్రిన్ని సమర్థంగా బోధించగలిగిన జ్ఞానులు క్రిస్టియానిటీలో చాలామంది ఉన్నారు. కానీ విచిత్రం ఏంటంటే వారిలో దేవుని ప్రేమ లేదు. అర్థం చేసుకోండి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనర్గళంగా ఉపదేశించుటకు సామర్థ్యం కలిగిన వారు చాలామంది ఉన్నారు. కానీ వారిలో ఏం లేదు చెప్పండి? ప్రేమ లేదు. జ్ఞానం ఉన్నది కానీ ఏం లేదు? ప్రేమ లేదు. కేవలం జ్ఞానం మాత్రమే సంపాదించుకుని ప్రేమ లేకపోతే ఉపయోగం లేదంటున్నాడు భక్తుడు. జ్ఞానము ఉప్పొంగజేయును, జ్ఞానము తొడలగొడుతుంది, జ్ఞానము సవాళ్ళు చేస్తుంది, జ్ఞానము జబ్బలు చరుస్తుంది. కానీ ప్రేమ సహిస్తుంది. ఇక్కడ తిమోతి గారికి రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం చూడండి ఒకసారి. మొదటి వచనము, మొదటి కొరింథీ 8వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము అని చెప్తూ ఇక్కడ ఒక మంచి విషయం ఆయన మాట్లాడాడు. మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలగచేయును. దేవుడికి కావాల్సింది అదే. జస్ట్ వాక్యము అలా చదువుకుంటూ ఉదాహరణ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వివరించుకుంటూ వెళ్ళిపోవడం వల్ల కాదు. మీ అధ్యయనం ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఒకరి క్షేమము కొరకు ఒకరు అభివృద్ధిలో ఆత్మీయ అభివృద్ధి కొరకు మీరు పాటుపడేలా ఉండాలి. అర్థమవుతుంది కదా? జ్ఞానము ఉప్పొంగజేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలగచేయును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కేవలం ఈయన అంటున్న మాట ఏంటంటే కేవలం జ్ఞానం ఉంటే దేవుని చిత్తం కాదు. ప్రేమ ప్రకారంగా ప్రేమాసారంగా నువ్వు జీవిస్తే నువ్వు దేవుని చిత్తానుసారంగా ఉన్నట్టు. ఈరోజు మనం చేసే తప్పిదాల్లో ఒక తప్పిదం ఏంటంటే, జనరల్గా మన దగ్గర మాత్రమే కాదు కానీ ఓవరాల్గా మాట్లాడుతున్నాను. మీటింగ్స్ కూడా వెళ్తూ ఉంటాం కదా, ఎక్కడి నుంచో వచ్చే సేవకుడికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ మన చుట్టూ తిరుగుతున్న సేవకుడికి పెద్దగా ఇంపార్టెన్స్ ఎవరు చూడండి. ఎందుకు అంటే ఎక్కడి నుంచో వచ్చే ఆయన ఎంతో జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. కానీ మన చుట్టూ తిరుగుతున్న ఆయన ఎంతో ప్రేమను చూపిస్తున్నాడు. జ్ఞానము ఉప్పొంగజేయుచున్నది కానీ ప్రేమ నీ క్షేమాభివృద్ధిని కోరుతున్నదే. అలాగని ఎక్కడి నుంచో వచ్చే వారికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దని చెప్పట్లేదు. నీ సేవకుడి కంటే ఎక్కువ ఇవ్వద్దు. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చే ఆయన ఒకరోజు వాక్యం చెప్పి ఒక పూట ఒక గంట వాక్యం చెప్పి వెళ్ళిపోతాడు. కానీ నీకోసం నిరంతరము ప్రార్థన చేసేది స్థానికంగా నీ దగ్గర ఉన్న సేవకుడే. నీ బలహీనతల్లో, నీ సమస్యల్లో, నీ అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, అనేకమైన కష్టాల్లో, నీ కార్యక్రమాల్లో, నీ మరణంలో, నీ పుట్టుకలో, నీ వేడుకల్లో, ప్రతి దానిలో కూడా నీతో ఉండి నిన్ను బలపరిచి నిన్ను క్షేమకరంగా నిన్ను ఉంచేది స్థానికంగా ఉన్న నీ సేవకుడే. ఎక్కడి నుంచో వచ్చే ఆయనతో మనము విపరీతమైన ఫోటోలు దిగుతాం. కానీ నీ సొంత సేవకుడితో ఒక్క ఫోటో అయినా దిగావా? నాతో దిగమని కాదు, నాతో దిగపోయినా పర్లేదు, దిక్కండి ఎప్పుడు కూడా. నా ఉద్దేశం అది కాదు, ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచో వస్తాడండి, జ్ఞానం బోధిస్తాడండి, వెరీ గుడ్, జ్ఞానం బోధించాడు కాదనట్లేదు. కానీ నీ దగ్గరున్న సేవకుడు నీకు ప్రేమ చూపిస్తున్నాడు కదా, ఆప్యాయత అనురాగం నేర్పిస్తున్నాడు కదా.
నువ్వు బాగుండాలని నీకోసం ప్రార్థన చేస్తున్నాడు కదా, అటువంటి సేవకుడికి నువ్వు ఎలాంటి విలువను ఇస్తూ ఉన్నావు అనేది ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కేవలము జ్ఞానము నేర్చేసుకుంటే సరిపోదు, దాన్ని దేవుని చిత్తానుసారంగా జీవించడానికి వ్యక్తిగతంగా మనం ఎప్పుడు కూడా బైబిల్ని అధ్యయనం చేయాలి. బైబిల్ని అధ్యయనం చేయకపోవడానికి గల కారణాలు చెప్పాను, బైబిల్ని ఎందుకు అధ్యయనం చేయాలో కూడా కారణాలు చెప్పాను. ఎలా ఎందుకు అధ్యయనం చేయాలంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఖచ్చితంగా బైబిల్ని అధ్యయనం చేయాలి వ్యక్తిగతంగా. అలాగే బైబిల్ దైవ ప్రేరేపితమని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ని నిర్విరామంగా చదవాలి. అలాగే బైబిల్ అధ్యయనం కొరకు ప్రార్థించి బైబిల్ని చదవాలి. అలాగే శ్రద్ధగా పఠించాలి, సహనముతో చదవాలి అధ్యయనంలో కదా. పాపములను ఒప్పుకుంటూ బైబిల్ అధ్యయనం మనము కొనసాగించాలి. దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడుతూ బైబిల్ని మనము అధ్యయనం చేయగలగాలి. కేవలము నాలెడ్జ్ కొరకు, కేవలము ఎదుటివారికి చెప్పడం వరకు మాత్రమే చదివితే ఉపయోగం లేదు. అన్వయించుకోవాలి. అప్లికేషన్ చాలా ప్రాముఖ్యమైనది. వ్యక్తిగతంగా మనం ఎప్పుడైతే వాక్యాన్ని మనము చదువుతామో, అధ్యయనం చేస్తామో, మన ఇంట్లో మనమే వాక్యోపదేశకులం అవుతాం. దేవుడు వాడుకుంటే ఎక్కడైనా వాక్యోపదేశకులం అయిపోతాం. వ్యక్తిగతంగా మనం వాక్యాన్ని చదవకపోతే, వాక్యాన్ని నేర్చుకోకపోతే, వ్యక్తిగతంగా దేవునితో సమయాన్ని వెచ్చించకపోతే, వ్యక్తిగతంగా దేవుని మాట మనం వినకపోతే దేవుడు మనం వాడుకోవడం. నా సొంత అనుభవమే చెబుతున్నా. నేను ఈరోజు ఈ విధంగా వాడబడ్డానికి కారణాల్లో ఒక కారణమే, నేను వ్యక్తిగతంగా బైబిల్ని చాలా చదివాను. అర్థమవుతుందా? ఇప్పుడంటే ఈ పరిచర్య, కుటుంబ బాధ్యతలు, పరిచర్య, సంఘ కుటుంబాలు, రకరకాల పరిచర్యలో నిమగ్నం అవడం వల్ల నిజం చెప్పాలంటే చాలా వరకు సమయం తగ్గింది. కానీ నేను నా ప్రారంభంలో నేను ఎంతో వాక్యాన్ని చదివేవాడిని. ఈ బైబిల్కి సుమారు 12 సంవత్సరాలు ఈ బైబిల్ నా చేతికి వచ్చి 2014లో నేను దీన్ని కొన్నాను. అంతకుముందు వేరే బైబిల్ ఉండేది, అది బాగా చదివేస్తే ఇది కొన్నా. ఇది కూడా ఆల్మోస్ట్ చాలా వరకు నలిగిపోయిన స్థితిలో ఉంది. మన బైబిల్ చూడండి, కొత్తగా ఉంటాయి చూడండి. ఎప్పుడు కూడా ఆ పేజీని మనం టచ్ చేసినట్టు కూడా ఉండవు చూడండి. ఎప్పుడు కూడా మన బైబిల్ ఈ పేజ్ చాలా నీట్గా ఉందండి. దానికి అర్థం ఏంటి? ఇక్కడ బైబిల్ చదవలేదు, బైబిల్తో చదవట్లేదు, బైబిల్తో సమయాన్ని వెచ్చించట్లేదు. లైఫ్లో మనం దేవుని యొక్క స్వరూప్యములోనికి, క్రీస్తు యొక్క స్వరూప్యములోనికి మనం రావాలనంటే, సంఘములో వాక్యం వినడం ఎంత ప్రాముఖ్యమో సహవాసములో, అంతకంటే 10 రెట్లు 100 రెట్లు ప్రాముఖ్యమైనదే వ్యక్తిగతంగా మనం బైబిల్ని ధ్యానించగలం. వ్యక్తిగతంగా బైబిల్ని మనము అధ్యయనం చేయడం అనేది అంత ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం ఎలా ఉంటామంటే, ఆయన చెబితేనే వాక్యం వినాలండి అంటే సేవకుడు కనెక్ట్ అయిపోవద్దు. ఆయన చెప్పింది అలాగన ఉన్నదో లేదో అని మళ్ళా మనం ఇంటికి వచ్చి వాక్యాన్ని మనము ధ్యానించగలిగే స్థితిలోనికి మనము రావాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి పర్సనల్ ప్రిపరేషన్ ఇన్ బైబిల్ స్టడీలో, బైబిల్ అధ్యయనంలో వ్యక్తిగత సన్నద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. దీనిలో మనం అభివృద్ధి చెందుదాం, సమయాన్ని వెచ్చిద్దాం. రోజులో ఇన్ని అధ్యాయాలు, రోజులో ఇంత భాగాన్ని నేను ఖచ్చితంగా ఇన్ని పేజీలు చదవాలని మనము నిర్ణయించుకుని, సమయాన్ని వెచ్చించుకుని, క్రమం తప్పకుండా వాక్యాన్ని మనం చదవగలిగితే దేవుడు మనతో నిరంతరము కూడా మన పాప జీవితాన్ని ఆయన మారుస్తూనే ఉంటాడు. మన పాప జీవితాన్ని తీసివేసి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఆయన మనతో సహవాసం కలిగి ఉంటాడు. మనం పాపంలో తొట్టిల్లిపోకుండా పరిశుద్ధాత్మ యొక్క సహాయము, నడిపింపు మనకు ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. నేను ఎందుకు ఈ సందేశాన్ని ఈరోజు చెప్పానంటే, భవిష్యత్తులో మనం ఇంకా ఎన్నో విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా
బేసిక్స్ అంటారనమాట. చాలా మినిమం బేసిక్ మెసేజెస్ అన్నమాట ఇవి. వీటి విషయంలో కూడా మనం నిర్లక్ష్యంగా ఉంటే బైబిల్లోని అనేకమైన విషయాలు, చారిత్రాత్మకమైన సత్యాలు మనకు అర్థం అవ్వాలంటే ఎలా అర్థమవుతాయి చెప్పండి? డేట్లతో సహా కదా. చాలా కాన్ఫిడెన్షియల్గా అవి చెబుతూ ఉన్నప్పుడు వాటి మనం అర్థం చేసుకోవాలంటే మనకు బైబిల్ మీద కనీసము చక్కటి అవగాహన మనం కలిగి ఉండాలి. ఇక్కడేమీ తెలియకుండా సేవకుడు చెప్పేది, వాక్యోపదేశకుడు చెప్పేది అర్థం అవ్వాలంటే అంత ఈజీగా అర్థం అవ్వు. కాబట్టి మన లైఫ్లో మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారమేనా? విశ్వాసం ఉంచిన వారమైతే ఖచ్చితంగా మనం వ్యక్తిగతంగా బైబిల్ని ధ్యానించే వారమై ఉండాలి. ప్రార్థనాపూర్వకంగా దేవుడిని అడిగితే దేవుడు మనతో సహాయం చేస్తాడు. ప్రతి ఆటంకాన్ని తీసివేసి మనను బలపరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చిన్న ప్రార్థన చేసుకుందాం.